ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 24వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. నీ ఆశ భంగము కానేరదు. ఈరోజు దేవుడు బహుశ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో అనుగ్రహిస్తున్నారు. మన ఆశ భంగము కానేరదు. మన ఆశలను ఈ లోకంలో ఉన్న మనుషులు భంగము చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మన దేవుడు మన ప్రతి ఆశను తృప్తిపరిచే దేవుడు. ఎటువంటి ఆశతో ఉన్నారు ఈరోజు దేవుడు? మీ ప్రతి ఆశను దేవుడు తీరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన నమ్మదగిన దేవుడు. మన జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు చేసే దేవుడు. మనుషులు మన ఆశలను, ఉద్దేశాలను, ప్రణాళికలను చెడగొట్టడానికి, భంగము చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మనం సేవించుచున్న దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు గనుక ఆయన మన ప్రతి ఆశను తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ఎటువంటి ఆశతో ఉన్నారు? ఉద్యోగం పొందుకోవాలనే ఆశతో, గృహాన్ని పొందుకోవాలనే ఆశతో, సంతానం పొందుకోవాలనే ఆశతో ఉన్న మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. అది మీకు అసాధ్యమే కానీ మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. కనుక ఈరోజు మీ ప్రతి ఆశను దేవుడు తీరుస్తానని చెప్పి, మీ ప్రతి ఆశను నెరవేరుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనకు దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే చాలు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మీలో ఉన్న అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని తీసివేసుకొని ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగిన వారుగా ఉంటారో, మీ జీవితంలో మీరు ఏదైతే పొందుకోవాలని ఆశిస్తున్నారో ఆ ఆశలన్నీ కూడా దేవుడు తృప్తిపరుస్తారు. కనుక విశ్వాసంతో, నమ్మకముతో దేవుణ్ణి ప్రార్థించి దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మీ ప్రతి ఆశను తృప్తిపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా ప్రతి ఆశను దేవ తృప్తిపరిచే దేవుడవు. నీ ఆశ భంగము కానేరదని చెప్పి నీకు వాక్యం ద్వారా దేవ మాతో మాట్లాడావు. దేవ ఈ లోకంలో ఉన్న మనుషులు మా అభివృద్ధిని చూసి సంతోషించరు, కానీ నీవు ఒక్కడవే మేము అభివృద్ధి చెందాలని చెప్పి, మేము సంతోషంగా జీవించాలని చెప్పి దేవ అటువంటి మనసు కలిగిన దేవుడవు. ఎందుకంటే మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు కనుక దేవ, ఈరోజు విశ్వాసముతో, నమ్మకముతో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో సమస్త కార్యాలు జరిగించి వారు పొందుకున్న మేలులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి దేవా నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని
యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.